మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లికి చేరుకోనున్నారు. అయితే బెంగళూరు నుంచి గన్నవరం రానున్న ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకొని వైసీపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంపై చర్చించే ఛాన్స్ ఉంది. అయితే మనకు తెలిసిందే, ఇటీవల అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి. దీంతో జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి పట్ల ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి సమావేశంలో సజ్జల కమెంట్స్ అలాగే వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు, అతనితో మాట్లాడతాం. ఎస్ కిరణ్, ప్రస్తుతానికైతే ఇవాళ తాడేపల్లిలో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు జగన్. అయితే అక్కడ ఏం మాట్లాడబోతున్నారు? ఈ భేటీలో ప్రధానంగా దేని గురించి చర్చించే అవకాశం ఉంది? కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 11:30 ప్రాంతంలో తాడేపల్లికి చేరుకున్నారు. అయితే ఆయన తాజా రాజకీయాలపై అందుబాటులో ఉన్న నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీలోను ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ మారాయి. ఏదైతే జగన్ మూడు రాజధానుల వికేంద్రీకరణ ఏదైతే ఆ స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్ కు విరుద్ధంగా సజ్జల చేసిన ప్రకటన వైసీపీలో కలకలం రేపింది. అయితే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా సజ్జల ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సొంతంగా ఈ వ్యాఖ్య చేశారా అనేది కూడా చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఆ సోషల్ మీడియా కాంక్లేవ్ లో సజ్జల మాట్లాడుతూ మేము 3 రాజధానులు లేదు, కేవలం వికేంద్రీకరణ మాత్రమే అన్నాము. అయితే అమరావతి రాజధాని కృష్ణా గుంటూరు మధ్య ఉంటే బాగుంటుంది. రాజధాని పూర్తి అవుతుందో లేదో చంద్రబాబు చెప్పాలి. అప్పు తీసుకొని వచ్చి రాజధానిపై రుద్దడం కన్నా డెవలప్ చేసే మార్గాలు చూడాలి. రాజధాని రైతులకు సంబంధించి వారికి న్యాయం చేయాలి, వారికి ఫ్లాట్లు అప్పగించాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కూడా అభివృద్ధి చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర కలకలం రేపాయి. కౌసల్య, ఎస్, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్ కు ఆగ్రహం తెప్పించాయంటూ కూడా చాలా ప్రచారం జరుగుతుంది వైసీపీ వర్గంలో. సో దీని గురించి మీరేమంటారు? నిజంగానే జగన్ ఆగ్రహించారా? కౌసల్య, జగన్ ఆగ్రహించారని మీడియాలో ప్రచారం జరుగుతా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏది కూడా పార్టీ నేతలతో మాట్లాడతారు తప్పితే ఆయన బహిరంగంగా ఏ ప్రకటన చేయరు. ఒకవేళ ఆయన ప్రకటన చేయదలుచుకుంటే ఒక బహిరంగ లెటర్ రాస్తారు, అది సాక్షి పేపర్ రిలీజ్ అవుతుంది తప్పితే ఆయన ఎక్కడ ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు అనేది అయితే మనకి సమాచారం లేదు. కేవలం మీడియా నుంచి జరుగుతున్న ప్రచారమే. ఇక్కడ ప్రధానంగా రాజధానిపై వైసీపీ స్టాండ్ మార్చుకున్నది, రాజధాని కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అనే కోణంలో వైసీపీలో కూడా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇంతవరకు ఎవరు కూడా అధినేత ఆదేశాలు లేకుండా రాజధానిపై ఎలాంటి ప్రకటన చేయరు కూడా. అయితే సజ్జల చేసిన వ్యాఖ్యలు సజ్జల వ్యక్తిగతమా లేక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం చేశారా అనేది చర్చ జరుగుతుంది. అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఆయనపై చాలా మంది నేతలు ఫిర్యాదు చేశారు. మాకు కొంతమంది ఎమ్మెల్యేలు మాకు అసలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ రాకపోవడానికి కారణం కూడా సజ్జల అంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పు కనపడుతుందని చెప్పి వైసీపీ నాయకుల దగ్గర నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఎందుకు ఓడిపోయాము, ప్రజలకు ఇంత సంక్షేమం చేసినా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎక్కడ ఓడిపోయాము, అసలు మాకు వచ్చిన ఓట్లు ఎక్కడికి పోయాయని జగన్ ఆవేదన చెందిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతానికి అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ చర్చ నడుస్తుంది సజ్జల వ్యవహారంపై. గతంలో కూడా సజ్జల మీద వివిధ రకాల వ్యక్తులు, వివిధ నేతలు, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆయన మీద పలు ఫిర్యాదులు ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘ నేతలతో ఆయన మాట్లాడిన మాటలు కూడా తీవ్ర ఆగ్రహవేశం తెప్పించాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఉందో రాజధాని పైన సజ్జల చెప్పిన మాటలు జగన్ చెప్పారా లేదా సజ్జల సొంతంగా చెప్పారా అనేది అయితే ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా సమాచారం అందుతుంది. అయితే నేడు ఈ అందుబాటులో ఉన్న కీలక నేతల సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారు అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తుంది. కౌసల్య,
ఎస్, అయితే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవరు పట్టించుకోవద్దని జగన్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా వైసీపీలో ప్రచారం అయితే జరిగిందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా మనం స్పెక్యులేషన్స్ గానే చూడాలా, అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలాగానే చూడాలంటారా? కౌసల్య, మన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏది కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయరు. ఆయన కేవలం తన పార్టీ నేతలతోనే మాట్లాడతారు, పార్టీ నేతల సమావేశంలోనే చెప్తారు తప్పితే ఎక్కడ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కానీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కానీ మనకు సమాచారం ఉండదు. ఎందుకంటే ఆయన ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఆ పార్టీ నేతలతో నేరుగా చెప్తారు తప్పితే ఆయన ఎక్కడ మీడియాకి లీక్ చేసే అంశాలు కూడా ఎక్కడా కనపడవు. ఒకవేళ ఏదైనా ఒక అంశాన్ని లేదు ఒక నాయకుడిని పార్టీని సస్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఆయన కేవలం పార్టీ నుంచి లెటర్ రిలీజ్ చేస్తారు తప్పితే ఇంకా వేరే మాటలు ఏమీ మాట్లాడదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ నాయకుడి మీద స్పందించరు. పార్టీ నుంచి వెళ్ళిపోయే నాయకులు తీవ్ర విమర్శలు చేసినప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా ఆ నాయకుల గురించి వ్యాఖ్యానించరు. విజయసాయిరెడ్డి లాంటి నేత వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కడా స్పందించలేదు. పెద్ద నాయకుడు వెళ్ళారు అన్నప్పుడు ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వాళ్ళ బంధువు కావాల్సిన వ్యక్తి కూడా పార్టీ నుంచి వదిలినప్పుడు ఆయన కేవలం ఎవరా నాయకుడు అనే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అంశాన్ని చెప్పాలనుకున్నప్పుడు సూటిగా నేరుగా ఒక లెటర్ ద్వారా రిలీజ్ చేసి చెప్తారు తప్పితే ఆయన ఎక్కడ కూడా ఏ మీడియాతో కూడా మాట్లాడి వ్యాఖ్యానించదు, లీక్ చేయదు. సో ఇక్కడ సజ్జల వ్యవహారాన్ని కూడా ఇది పార్టీ అంతర్గత వ్యవహారంగా చూడాలి తప్పితే అది బహిరంగంగా జగన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు అనేది కేవలం ప్రచారం తప్పితే అది వాస్తవం అనేది ఎవరికి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న నేతలతో ఆయన ఈరోజు సమావేశం అవుతాడు. దానిపైన ఒకవేళ ఆయన వివరణ అడగదలుచుకుంటే సమావేశంలో వివరణ అడుగుతారు కౌసల్య. ఎస్, అండ్ ఇంకొక విషయం, సజ్జలకు కూడా విజయసాయిరెడ్డికి పట్టిన గతి పట్టవచ్చనే సంకేతాలు కూడా వైసీపీలో గట్టిగానే ఉన్నాయని, ఇంకొక 6 నెలల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంటుందని అంటూ ఉన్నారు. నిజంగానే అలా జరిగే అవకాశం ఉందా? కౌసల్య, పార్టీ అనేది ఈ సజ్జల వ్యవహారం కావచ్చు, విజయసాయిరెడ్డి వ్యవహారం కావచ్చు, అది పార్టీ అంతర్గత వ్యవహారం. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డిని విజయసాయిరెడ్డి మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంత కీలక నాయకుడు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి పైన స్పందించారు తప్పితే ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. ప్రస్తుతానికి ప్రచారం జరుగుతున్న ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డికి పట్టిన గతే విజయసాయిరెడ్డికి పట్టిన గతే సజ్జల రామకృష్ణారెడ్డికి పడుతుందనే ప్రచారం జరిగినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందించరు. కేవలం ఇంటర్నల్ గా పార్టీ వ్యవహారంలో మాట్లాడతారు తప్పితే బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి కూడా సజ్జల మీద చర్చ నడుస్తా ఉంది. ఆయన సోషల్ మీడియా కాంక్లేవ్ లో ఆయన మాట్లాడిన మాటలు జగన్ కి ఆగ్రహం తెప్పించాయని ప్రచారం ఉంది. అయితే నేడు ఆయన 11:30కు తాడేపల్లి చేరుకుంటారు. తాడేపల్లిలో ముఖ్య నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఈ సమావేశంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటారు. వివరణ అడుగుతారా లేదా ఆగ్రహం వ్యక్తం చేశారా అనేది మనం వేచి చూడాలి. కానీ ఇక్కడ సజ్జల వ్యవహారానికి సాయిరెడ్డి వ్యవహారానికి సంబంధం లేదు. సాయిరెడ్డి ఇంటర్నల్ గా ఆయనకు ఎదురైన ఇబ్బందులు, ఆయనకు తన గౌరవం తగ్గింది అనే కోణంలో ఆయన పార్టీ బయటికి వెళ్ళాడు. ఆయనకు పట్టిన గతి ఆయనకు పడతాదని చెప్పలేని అంశం. ఎందుకంటే విజయసాయిరెడ్డి కూడా పార్టీకి లేఖ రాశారు. ఆయన గౌరవంగానే వెళ్ళారు. మా అధినేత అంటే నాకు ఇప్పటికి కూడా ప్రేమ ఉంది, సో మా అధినేత తప్పు లేదు, మా అధినేత చుట్టూ ఉన్న కోటరీ తప్పనే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యవహారాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి రాజధాని పైన సజ్జల చేసిన అంశాలు జగన్ కి ఆగ్రహం తెప్పించాయని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నిజమా కాదా అనేది మరికొద్దిసేపులో తేలబోతుంది. అయితే 11:30కు ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న తర్వాత ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత ఏం జరిగింది అనేది మీడియా ద్వారా మనకు సమాచారం తెలిసే అవకాశం ఉంది. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 11 గంటల ఆ ప్రాంతంలో. అయితే బెంగళూరు నుంచి గన్నవరం రానున్న ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని వైసీపీ ముఖ్య నేతలతో భేటీ కూడా కానున్నారు. అయితే ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యంగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంపై చర్చించే ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి ఈ ముఖ్య సమావేశంలో మరి ఏం చర్చిస్తారు, పార్టీకి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. ఇవాళ తాడేపల్లిలో జరగబోయే ముఖ్య నేతలతో సమావేశంలో సో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి
వార్తల్ని ప్రస్తావిస్తారు, ఎలాంటి అంశాలని లేవనెత్తుతారనేది మనం వేచి చూడాలి. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూస్తాం. సో కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ డీటెయిల్స్.